నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఇప్పుడు వైసీపీ నేతలే మండిపడుతున్నారు. ఎందుకు? దాని వెనుక కారణం ఏంటి మేడం? ఎందుకు అంటే ఈ రోజున ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఎందుకు పెట్టారు? మరి అసెంబ్లీ సెషన్కి రాకుండా జగన్మోహన్ రెడ్డి యలహంక ఎందుకు ఎగిరిపోయాడు? మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్, మాట్లాడితే యలహంక ప్యాలెస్, ఈ రెండు తప్పించి ఇంకా రాష్ట్రంలో మంచి ఏంటి చెడేంటి? మరి గత మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పి నన్ను సంబోధించట్లేదని చెప్పి తెగ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టానికి అన్నట్లు ఈ రోజున అసెంబ్లీ సెషన్స్కి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అంటే దానికంటే ముందు 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? అసలు ఈ రోజున అసెంబ్లీ సెషన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రంలో అసలు 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు, ఎలక్షన్కి ముందు ఎలాంటి మాటలు మాట్లాడాడు? ప్రమాణ స్వీకారం చేశాక ఎలాంటి మాటలు మాట్లాడాడు? మనందరం చూసినట్లయితే వాళ్ళ ద్వంద్వ వైఖరి అంటే పామేనా ఇవేమో కాటేస్తే మనిషి చనిపోతాడు, బ్రతుకుతాడు, తర్వాత సంగతి. దాని జీవితాన్ని అది పాటిస్తుంది సక్రమంగా, దాని కర్తవ్యాన్ని అది నిర్వహిస్తుంది. కానీ అంతకంటే దారుణమైన మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకు ఈ రోజున ఇలా చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాకు అసలు చాలా ఇష్టం అసలు ఈ అమరావతి, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగానే ఉండాలి, అరేరే ఈ 33,000 ఎకరాలు ఎలా సరిపోతాయి, ఇంకా ఎక్కువ సేకరించాలి భూములు, ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి మాట్లాడిన మాటలు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఏం చెప్పాడు ఈయన? అదిగో నేను ఇక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాను, ఇదిగో ఇదే రాజధాని, ఇక్కడే ఉంటారు, మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పాడు. మరి గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేశాడు? గత ప్రమాణాలన్నీ మర్చిపోయాడు. ఏంటంటే అరే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏంటి, 3 ఉండాలన్నాడు. ఈయన గుణం ఏ విధంగా ఉండిద్దంటే అసలు రకరకాలుగా అమావాస్యకి పౌర్ణానికి పిచ్చి పట్టినలాగా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉంటాడు. మొన్నటిదాకా అనుకున్నాం అయ్యో లండన్ మందులు సరిగ్గా వేసుకోవట్లేదు, అసలు పని చేయట్లేదని ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా గడియకో మాట, పూటకో మాట, వీళ్ళ లైఫ్ అంతా ఇంతే. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఈ రోజున ఆ కార్యకర్తలకి, ఆ నేతలకు కూడా ఈయనంటే అసహ్యం, చీదర, చిరాకు అన్నీ వేస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక మాట మీద కట్టుబడి ఉండాలి ఒక నాయకుడు అంటే. ఏది ఉండదు. ఈ రోజున చూస్తే నువ్వు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయావు. ఏం జరిగింది? ఎందుకు అంటే అమరావతి అంటే నిన్న రామకృష్ణారెడ్డి వచ్చావు, మాకు ఇష్టమేను, ఎవరు కాదన్నారు, ముందర రైతులు భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి, ఎక్కడా కూడా ఏది ట్రాన్స్పరెంట్గా లేదు అంటావు. లేకుండా చేసింది ఎవరు? నువ్వు కాదా? నీ నాయకుడు కాదా? సకల శాఖ మంత్రిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి కాదా? రామకృష్ణారెడ్డి జ్ఞానం ఎక్కడికి పోయింది? అసలు జ్ఞానమే లేదని నిరూపించుకుంటున్నారు వీరు. అలాగా వీళ్ళ చరిత్ర, నీచమైన చరిత్ర, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో మరి వీళ్ళ చరిత్ర ఎంత గొప్పగా కీలక పాత్ర పోషించిందో తరతరాలకి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అమరావతి రాజధాని కేంద్రం చట్టబద్ధ విమర్శ కల్పించాలని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్యాలెన్స్కి వెళ్ళిపోయారని వార్త అయితే గట్టిగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు గట్టిగా మండిపడుతున్నారు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర చేస్తాను, సినిమా చూపిస్తానని ఒక పక్క. ఏంది మేడం అసలు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఇదిగో ఇది మంచి, ఇది చెడు, ఇది చేద్దాం, ఇది వద్దు, ఇదిగో నా సలహాగా నేను చెప్తున్నానని ఏదైనా మాట్లాడితే నువ్వు 2.0 అంటావో 3.0 అంటావో ఏదో ఒకటి చేసుకో. అలా కాకుండా నువ్వు 10 మందిలోకి వచ్చి రేపు ఒక 5 కోట్ల మందికి ఒక వేదిక అసెంబ్లీ, అక్కడే నువ్వు వచ్చి మాట్లాడలేని వాడివి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తే చెప్పులు, చీపుర్లు, చాట్లు బాగా పని చెప్తారు. పాతయ్యన్ని దాచుకొని ఉంచుకున్నారంట 5 ఏళ్ల నుండి, ఎప్పుడు కనపడితే అప్పుడు కొడదామని. మరి ఇది నీ చరిత్ర. ఏం చెప్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వాడివి, నీ 10 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు వాళ్ళని రానివ్వకుండా చేస్తున్న వాడివి. మండలిలో అయితే మాకు బలం ఉంది, అసెంబ్లీలో లేదు. బలం ఎందుకు? నువ్వు ఏం చేస్తానంటు? మరి 2029లో వచ్చి ఏందో చేస్తానంటున్నావు. ఈ రోజు ఏం మాట్లాడలేని వాడివి, రేపు వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఈ రోజున నిజంగా నువ్వు ధైర్యవంతుడు అయితే 2029 వస్తాం అంటున్నావు కదా, ఆ ధైర్యాన్ని చూపించి ఇక్కడ మరి వచ్చి ఎప్పుడో వస్తాం ఏదో చేస్తాం కాదు. ఇప్పుడు నువ్వు నిజంగా ధైర్యవంతుడివే, నేను మాట మీద నిలబడతాను, ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను, మా జగనన్న పులి, సింహం అని చెప్పి చెప్పుకునే మీరంతా ఏంటి మీ జగనన్న పరిస్థితి? ఇప్పుడు అసెంబ్లీకి రాడు, 10 మందిలోకి వచ్చి కరెక్ట్గా మాట్లాడటమే చేత కాదు. మరి ఇది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ దుస్థితి.
వీళ్ళ దుస్థితికి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా ఈ రోజున ఒక అమరావతిని నిర్మించుకుందాం. ఎక్కడ భారతదేశ చరిత్రలోనే లేదు ఇలాగ ఒక తీర్మానం అనేది మనం ప్రవేశపెట్టడం ఒక రాజధాని కోసం. ఎందుకు మేడం అమరావతి గురించి మాట్లాడమంటే మాట్లాడకుండా చర్చించకుండా వెళ్ళిపోయారంటే ఎందుకు? దాని వెనక కారణం ఏంటి? ఎందుకంటే అమరావతి రాజధానిగా ఏర్పడటం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు కానీ వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇష్టం లేదు. అందుకనే కదా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడాడు. నిజంగా ఇప్పుడు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ నిర్మాణం కానీ అవన్నీ చేయకపోవటమే మంచిది, చేసుంటే ఈ రోజున అందరం ఎలా ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలో అర్థంగా తలబట్టుకుంటున్నాం చూసారా, అలా తలబట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అంటే అంతా కూడా ఉక్కిరి బిక్కిరిగా ఉండేది ఎవరికి వాళ్ళకే. అంటే సరైన పద్ధతిగా ఒక విధంగా కట్టడానికి వీళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి ఆయన పరిపాలనలో ఆయన అమరావతిని నిర్మించకపోవటమే మంచిది అనేది ప్రజలకు అర్థమైంది. కానీ ఈ రోజున భారతదేశంలోని ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఖచ్చితంగా ఈ తీర్మానం అనేది ముందుకు వెళ్ళాలని సెంట్రల్ నుంచి ఆమోదం వస్తే ఇంకా ఎవ్వరూ కూడా ఎటువంటి దాని మీద భూకంపాలు వస్తాయని వరదలు వస్తాయని అసలు అది కరెక్ట్ అయిన ప్లేస్ కాదని రకరకాల ఆరోపణలు ఎన్ని రకాలుగా పాపం ఆ భూములు ఇచ్చిన రైతులు ఎన్ని కష్టాలు కోర్చి ఎన్ని ఇబ్బందులు కోర్చి బూట్లు కాళ్ళతో పొత్తి కడుపుల మీద తన్నించుకొని మహిళలు రైతులు ఎన్ని రకాల అంటే ఎక్కడా కూడా రైతులు ఒక రాజధానికి భూములు ఇవ్వటంతో పాటు 100 రోజులు దాదాపుగా 1500 రోజులు పైనే అక్కడ ఒక దీక్ష చేస్తూ ఆ శిబిరాలను వదిలిపెట్టకుండా అక్కడే ఉంటూ కొనసాగించారంటే ఇది ఒక చరిత్ర. నిజంగా ఈ రోజున ఈ తీర్మానం అనేది సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాకపోవటమే మంచిది. నీవు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత, నీకు పార్టీ దానికి ఒక ఏదో అంటే ఇతను అంటాడు చాలా క్షేత్రస్థాయి నుంచి దీన్ని మనం నిర్మించుకుందాం, పునాదుల నుంచి గట్టిగా ఏర్పరచుకుందాం, మన పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి ఏం ఉపయోగం? ప్రజలకి నీ వల్ల ఉప్పు గల్లంత ఉపయోగం లేదు. ఏంటి నువ్వు వచ్చి ఏం చేస్తావు? 2029లో ఎవరు రానిస్తారు నిన్ను? 2029 కాదు, ఆ తర్వాత 49 కూడా వచ్చే ప్రసక్తే లేదు. మేము రానివ్వం. ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఇది మాత్రం జరగనివ్వం. నీలాంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రంలో ఉండనివ్వటమే తప్పు. జగన్కి జైలు యాత్రే కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.